సింహాచలం సంప్రోక్షణ కార్యక్రమం పూర్తయిన తరువాత మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. సింహాచలమే కాదు, మొత్తం ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో శాస్త్రయుక్తంగా చేయటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, మన హిందువుల యొక్క వైదిక సాంప్రదాయాల ప్రకారం మనకి దేవుడు అంటే ప్రాణంతో సమానం. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే సింహాద్రి అప్పరం కావచ్చు, లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మనకు ఎవరైతే మనం దేవుడిని కొలుస్తూ పూజిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా మనకు నిత్యం మన జీవన విధానంలో ఒక భాగం. యుద్ధలేసి దగ్గర వెంటనే గోవిందానో శ్రీరామానో లేకపోతే ఓం శ్రీమాత్రే నమహానో రకరకాల వాళ్ళ నమ్మకాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి దీన్ని నిర్లక్ష్యం అనాలా, లేకపోతే అహంకారం అనాలా, లేకపోతే ఆ కొవ్వు ఎక్కువ తినాలా నాకు అర్థం కట్టదు. కానీ ఇది చేసిన తప్పు మాత్రం మామూలు తప్పిదం కాదు. అందుకే నేను మొన్న ఈ సింహాచలం ప్రసాదం పరిశీలనకు వచ్చినప్పుడు నేను ఆ రోజు మాట అన్నప్పుడు కొంచెం బాధేసింది. అదే వేరే సాంప్రదాయాలు భంగం కలిగే విధంగా చేస్తే అక్కడ వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారండి. అది నేను అన్న పెద్ద మాట కాదు, అది యాక్చువల్గా అది వాస్తవం. ఎందుకంటే మన భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి వెంకన్న స్వామి లడ్డు అంటే అది తిరుపతి వెంకన్నతో సమానం. గతంలో మేమందరం చిన్నప్పుడు ఉన్నప్పుడు తిరుపతి లడ్డు అంటే 10-15 రోజులు ఉన్నా కూడా అది తాజాదనంగా ఉండేది. అలాగే రుచి వేరేగా ఉండేది. ఆ యూనిక్ క్వాలిటీ ఇంకొక వేరే చోట్ల దొరికేది కాదు. అటువంటి లడ్లు ఈరోజు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క మార్కెట్లో నెయ్యి, మంచి నెయ్యి అంటే 700-800 లేదు. మొన్నే ఇక్కడ సింహాచలంలో ఒక హోమం చేశారు. పండితులను అడిగాను ఎంత తెచ్చారో ఏదంటే రాజస్థాన్ నుంచి 1400 రూపాయలు తెచ్చామన్నారు నెయ్యి. మరి అటువంటిది సింహాచలం దేవస్థానానికి 341 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తూ ఉంటే అది ఎటువంటి నెయ్యో కూడా చూసుకోలేని పరిస్థితిలో ఆ రివర్స్ ట్రెండ్ అనే ఒక మాయలో పడి దాంట్లో తక్కువ రేటుకి ఇచ్చారు కాబట్టి ఆ నెయ్యి వాడుతున్నాం అని చెప్తే తీరా పరిశోధనలు చూస్తే దాంట్లో ఎలాంటి పదార్థాల్లోనే మనం నోటితో మనం చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. అందుకే దాదాపు 1000 కిలోల నెయ్యిని ఆ రోజు ఇక్కడ సీజ్ చేసి మళ్ళీ కొత్త ఈవో గారు చెప్పి ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మళ్ళీ విశాఖ డైరీ నుంచి తాజా నెయ్యి కొనుగోలు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క తప్పిదాల వల్ల ఇటువంటి పొరపాటు జరుగుతూ ఉన్నాయి. అందుకే అవన్నీ క్షమించమని చెప్పి మొన్నే మనం పవిత్ర ఇవి కూడా ఉత్సవాలు చేసుకున్నాం. ఆ రోజు కూడా ఇక్కడికి వచ్చి మనం ఆ సంవత్సరంలో జరిగిన పొరపాట్లు ఇవన్నీ కూడా క్షమించమని దేవుడిని కోరుకుంటూ ఆ పవిత్రోత్సవాలు చేసుకున్నాం. అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేశారు. ఒక సీనియర్ ఆఫీసర్ ఐఈజీ నేతృత్వంలో త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రాయచిత్త దీక్ష దాదాపు 11 రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తీసుకుంటామని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సపోర్టర్స్ కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ ఆ దీక్షకు మద్దతుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచురల్ చేసినా దేవుడు చేసినవి కాదు, కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరీక్షించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ ఆయన రాజకీయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏది కాదు, అది కాదు, మేం కాదు, గతంలో జరిగిన అంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నా అంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి కూడా మోరల్గా అర్హుడు కాదు అనిపించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రజలు మన అలాంటి తీర్పిచ్చారు. 11 సీట్లు 151 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ 11 కూడా మిగిలిపోవు, చివరికి 0 సీట్లు మీద పరిస్థితుంది. ఓ పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీలో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే నేను ఒకటే కొత్త ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలు, మన సెంటిమెంటు. దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు. ఇది ఎంతో బాధాతప్త హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక సమావేశంలో దీన్ని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప దీని రాజకీయం కోసం కాదు. ఇప్పుడు కూడా ఇది అందరూ పార్టీలకు అతీతంగా అందరం కూడా మన దేవుడి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా, భక్తిని పెంచుకునే విధంగా, మన సెంటిమెంట్ దెబ్బతినకుండా దీన్ని ఎలా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచించి అలా చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, ఏదో రోడ్డు వర్కో లేకపోతే బిల్డింగ్ వర్క్లో
సిమెంట్ ఒక పాళ్ళు తక్కువైంది, లేకపోతే గ్రావెల్ ఒక పాళ్ళు ఎక్కువైంది, లేకపోతే కంకర తక్కువైంది అంటే అర్థం ఉంది, కొంచెం అర్థం చేసుకోగలం. సొసైటీ అట్లా అయింది. కానీ దేవుడు పెట్టే నైవేద్యం, ఆయన గర్భగుళ్ళకి ఇచ్చే దీపాలు, వాటిల్లో కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది క్షమించరన్నారు. అందుకే ఈ సంరక్షణ కార్యక్రమం, దీంట్లో రమేష్ బాబు గారు అలాగే గణబాబు గారు అందరూ కూడా పాల్గొని ఆ సంరక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమంలో పాల్గొనడం జరిగింది. ఆ దేవదేవుడు అందరినీ క్షమించి మరి అందరికి కూడా మంచి కలిగించాలని గత ప్రభుత్వం చైర్మన్ తిరుమలకి శబ్దం చేస్తే దాని మీద స్పందన. ఇప్పుడు ఆ దెయ్యాలు వేదాలు వెళ్ళినటువంటి అందుకు ఇటువంటి వాళ్ళు చూసి చెప్పారు. అసలు ముందు ఎవరైతే మాట్లాడాడో ఆయనకి మన వైదిక సాంప్రదాయాల పట్ల, మన హిందూ సాంప్రదాయాల పట్ల, ఆచార వ్యవహారాల పట్ల ఆయనకు నమ్మకం ఉందా? ఉంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎందుకు ఒక క్రైస్తవ ఆచారాల ప్రకారం ఆయన చేసుకున్నాడు? అసలు అటువంటి వ్యక్తిని ముందు చైర్మన్గా పెట్టిన ఆ పార్టీని, ఆ పార్టీ చీఫ్ నాది. కాబట్టి ఆయన ఏం మాట్లాడేది నాకు అర్థం ఉంది. ఈరోజు నిన్న పొన్నవోలు సుధాకర్ కూడా మాట్లాడుతూ 1400 రూపాయల పిగ్ ఆయిల్ని ఎవరు 600కి వచ్చే నెయ్యిలో కలుపుతారు, ఇది కేవలం రాజకీయం కోసం చంద్రబాబు అంటే మన మన గ్రహచారం ఏంటంటే అటువంటి వాళ్ళని మనం ఏ ఏజీలకు పెట్టుకుని 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు. ఈరోజు నెట్లో చూస్తే కూడా అర్థం అవుతుంది మన ఈ జంతువుకు సంబంధించిన ఎంత అవుతుంది, అది $1/2 లేకపోతే $1.5. అసలు పాయింట్ ఇక్కడ రేటు గురించి కాదు, మన సాంప్రదాయాలు ఏంటి, మన నమ్మకాలు ఏంటి, మన సెంటిమెంట్ ఏంటి, దాంట్లో అసలు జంతువులకు సంబంధించిన ఈ నూనెలు అంటే మరి ఎంతో పవిత్రంగా చేసే దాంట్లో అటువంటి కల్పిస్తున్న దాన్ని ఖండించాల్సింది పోయి దాని రేట్ ఎంత, దీని రేట్ ఎంత. ఇప్పుడు ఒకటే నేను అడుగుతున్నాను, మార్కెట్లో నెయ్యి ఎంత? మీరు విలేకరులు మీకు తెలుసు కదా. నేను నిన్న ఇక్కడికి వచ్చే ముందు సింహాచలం టెంపుల్ చెక్ చేసే ముందు అడిగాను, అమూల్ వాళ్ళని మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రిక లాంటిది అమూల్ అంటే వాళ్ళు అడిగాము 640 రూపాయలు సార్ కేజీ అన్నారు. విశాఖ డైరీ అడిగాను 600 సార్ అన్నారు. నేను పక్కన కనకమాలిఫ్లు అడిగాను 600 రూపాయలు తీసుకుంటామన్నారు. అటువంటిది 340 రూపాయలకి ఇక్కడ ఈ టెంపుల్లో నెయ్యి సప్లై చేస్తున్నారంటే మనకి మార్కెట్లో దొరకంది వాడు ఉత్తరప్రదేశ్లో ఉండే ట్రాక్టరు లేకపోతే ఈస్కూడలో ఉండే ఒక వ్యాపారస్తుడు ఎట్లా తక్కువకి ఇవ్వగలుగుతాడు? ఇదేమన్నా ఇస్కాన్ సంస్థ లేకపోతే హరిరామ హరికృష్ణ లాంటి చారిటీ సంస్థ కాదు. మరి ఒక వ్యాపారస్తుడు ట్రేడింగ్ చేసేవాడు అతను లాభం వేసుకొని మార్కెట్లో ఉన్న రేటు కంటే 50%కి ఎలా నెయ్యి ఇస్తున్నట్టు కామన్ సెన్స్ లేకుండా ఇంకా దాన్ని సమర్థించుకుంటారంటే వాళ్ళని ఎవరు కూడా క్షమించకూడదు. అటువంటి తలతెక్క బుర్రలేని వాళ్ళందరూ కూడా ఏజీలకు పెట్టి ఈ ప్రభుత్వం నడిపించారు. ఇక్కడ ఆల్రెడీ తనిఖీలకు పంపించారు కదా, రిపోర్ట్లు ఎప్పుడు వచ్చే అవకాశం? డెఫినెట్గా ఇప్పుడు నేను ఆ రోజు తనిఖీలకి అనేది అఫిషియల్గా రిపోర్ట్ అది. బట్ ఈలోపు మనము ఆ రోజు నెయ్యి నేను కూడా జస్ట్ టేస్ట్ చేశాను. మనం ఇంట్లో కూడా నెయ్యి తింటుంటాం కదా, చూస్తాం. నెయ్యి తీసుకుంటే రుచి కానీ ఆ వాసన కానీ అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ టిన్లో నుంచి శాంపిల్ తీసి నెయ్యి ఏదైతే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారో ఆ శాంపిల్ తీసుకెళ్తే నేను కొంచెం టేస్ట్ చూశాను. అది బ్లాండ్గా ఉంది, రుచి లేదు, వాసన లేదు, ఏదో ఆయిలీగా ఉంది తప్ప అసలు నెయ్యిలాగా లేదు. కాబట్టి లడ్డు కూడా చూస్తూ ఉన్నాం మనం, అది ఎక్కడ ఫ్రెష్నెస్ కానీ ఆ రుచి కానీ ఏమి ఉండలేదు. కాబట్టి డెఫినెట్గా అది అడల్టెడ్.